అదేవిధంగా మీరందరూ ఆలోచించాలి, మనకి ఎలాంటి సమాజం కావాలి, అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో, వికాసం కావాలో, విధ్వంసం కావాలో, మానవత్వం కావాలో, ఒక రాక్షసత్వం కావాలో కూడా మీరందరూ ఆలోచించుకోవాలి. ఈ రోజు చూస్తూ ఉన్నారు, పొన్నూరు ప్రజలకు కనీసం తాగడానికి తాగునీరు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ ప్రాంతంలో నీళ్లు లేకుండా పోతున్నాయి? మీరందరూ ప్రశ్నించాలి. పాలకుల అసమర్థ పాలన. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని నీళ్లు పెట్టాలో, ఎంత నీళ్లు వదలాలో కూడా తెలియనటువంటి వ్యక్తులు ఈ రోజు అధికారాన్ని చెలాయిస్తా ఉన్నారు. ఒక్క రోడ్డు అన్నా గత 5 సంవత్సరాల్లో వేశారా? ఒక్క రోడ్డు కాదు కదా, ఒక్క తట్ట మట్టి అన్నా కూడా ఎక్కడన్నా వేశారా? మన కళ్ళకు కనిపించేటువంటి అభివృద్ధి కేవలం నరేంద్ర కుమార్ గారు చేసిన అభివృద్ధి తప్పించి నాకు కనిపించింది 700 ఎకరాలు 150 అడుగుల లోతు తవ్విన గుంతలు తప్పించి నాకు ఎక్కడా ఈ ప్రాంతంలో అభివృద్ధి కనిపించలేదు.